వే పిచ్చి మాటలు అవే ప్రేలాపనలు తీరు మారటం లేదు బుద్ధి రావటం లేదు. దాయాది మరోసారి రెచ్చిపోయింది. మన దేశంపై వక్రబుద్ధి చాటుకుంది. ఇండియాపై విషం చిమ్మడమే లక్ష్యంగా పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ తమపై దాడి చేసిందని, మర్కాయే హక్ పేరుతో ధీటుగా సమాధానం ఇచ్చామంటూ కొత్త పల్లవి అందుకున్నారు మునీర్. కాల్పుల విరమణ కోసం మోదీ ప్రభుత్వమే కాళ్ల దగ్గరకు వచ్చిందని ప్రగల్భాలు పలికారు. అమెరికా మధ్యవర్తిత్వంతో మోదీ ప్రభుత్వమే వేడుకుందని అవాస్తవాలను వల్లెవేశారు అసీం. కశ్మీర్ కేరాఫ్గా ఆయన ఆడుతున్న కన్నింగ్ గేమ్ ఏంటి? ఉగ్ర కుట్రకు తెరలేపాడా? ఆపరేషన్ సింధూర్ 2.0ను స్టార్ట్ చేయాల్సిన సమయం రాబోతోందా? పాక్ ప్రేలాపనలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన ఓవర్ యాక్షన్ కామెంట్స్ అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియా తమ దేశ భౌగోళిక సమగ్రతను ఉల్లంఘించిందని అసీం ఆరోపించారు. అయితే జాతీయ ఐక్యత, పూర్తి సైనిక శక్తితో ధీటుగా సమాధానమిచ్చామన్నారు. భారత్తో జరిగిన పోరాటం సాధారణ యుద్ధం కాదని, రెండు సిద్ధాంతాల మధ్య జరిగిందన్నారు. భవిష్యత్తులో యుద్ధ స్వరూపం పూర్తిగా మారబోతోందని ఆయన జోస్యం చెప్పారు. కొత్త సాంకేతికత, ఆధునిక ఆయుధాలు, ప్రత్యేక శిక్షణ ద్వారా యుద్ధాలను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సన్నద్ధమవుతోందని మునీర్ తెలిపారు. నాటి ఘర్షణ సమయంలో భారత్లోని 26 లక్ష్యాలపై పాక్ విజయవంతంగా దాడులు నిర్వహించిందన్నారు. అయితే అసీం తన వాదనకు మద్దతుగా తగిన ఆధారాలు వెల్లడించలేదు. పైగా కాల్పుల విరమణకు అమెరికా ద్వారా భారతే మొదట ప్రతిపాదన తెచ్చిందని, దానికి తాము సమ్మతించామని ప్రగల్భాలు పలికాడు. భవిష్యత్తులో యుద్ధం రూపురేఖలు మారిపోతాయని, అందుకే తాము హంగోర్ క్లాస్ జలాంతర్గాములు, అత్యాధునిక రాకెట్ ఫోర్సును సిద్ధం చేస్తున్నామంటూ డాంబికాలు పలికారు. భూమి, గగనం, సముద్రం, సైబర్, అంతరిక్ష రంగాలను కలుపుకొని మల్టీ డొమైన్ వార్ఫేర్ రూపంలో యుద్ధాలు సాగుతాయని చెప్పుకొచ్చారు మునీర్. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. మరోవైపు మునీర్ వ్యాఖ్యలను భారత్ ఖండిస్తోంది. కాల్పుల విరమణపై ఎలాంటి మూడో దేశం జోక్యం లేదు అని, రెండు దేశాల సైనికాధికారుల మధ్య నేరుగా జరిగిన చర్చల ద్వారానే అవగాహన కుదిరిందని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ అలుపెరగని పోరాటం చేస్తోంది. పాకిస్తాన్ ఎన్ని కూతలు కూసినా మోదీ ప్రభుత్వం స్పష్టంగానే ఉంది. సరిహద్దు దాటి ఉగ్రచర్యలకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెబుతామంటోంది. రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి. కొద్ది రోజులుగా పాకిస్తాన్ రావణ కాష్టాన్ని తలపిస్తోంది. ఆకాశాన్ని అంటుతున్న ధరలు, అడుగడుగున నిరసనలు, పెట్రోల్ బాంబుతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఆకలి కేకలు, ఆర్థిక సంక్షోభంతో ఇస్లామాబాద్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అందుకే అటు పాలకులు, ఇటు ఆర్మీ అధికారులు కొత్త డ్రామాకు తెరలేపారు. దేశంలో అంతర్యుద్ధం ముంచుకొస్తున్న వేళ ప్రజల దృష్టిని మళ్లించేందుకు మునీర్ తన అమ్ముల పొది నుంచి పాత అస్త్రాన్నే మళ్లీ బయటకు తీశారు. మతపరమైన భావోద్వేగాలను రగిలించడం వెనక యుద్ధ లక్ష్యం ఏమైనా ఉందా? అసీం చేసిన రహస్య హెచ్చరిక అర్థమేంటి అనే ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అసీం కామెంట్లు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. మరో విధ్వంసానికి దాయాది వ్యూహరచన చేస్తోందా? కశ్మీర్ లక్ష్యంగా స్వయంగా మునీర్ కుట్రలు చేస్తున్నాడా? ట్రంప్ మద్దతుతోనే భారత్తో డెడ్లీ గేమ్ ఆడాలనుకుంటున్నాడా? అగ్రరాజ్యంతో స్నేహం కొనసాగుతున్న సమయంలోనే ఇండియాను దెబ్బకొట్టాలని ఆయన భావిస్తున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పశ్చిమాసియా మధ్యవర్తిత్వం ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకునేందుకు కశ్మీర్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రైట్, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ అందే సత్యం గారు. సత్యం గారు నమస్కారం సార్. నమస్తే రోజా గారు. సత్యం గారు, 2025 మే నెలలో ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను ఛేదించి 9 ఉగ్రవాద శిబిరాలను మట్టి కరిపించాం. అప్పుడు మౌనంగా ఉన్నటువంటి అసీం మునీర్ ఇప్పుడేమో హఠాత్తుగా ఈ మర్కా ఏ హక్ అనేసి ఏదో పేరుతో మేము విజయం సాధించేసాము అని చాలా ఏమంటారు, చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ ఉన్నాడు, కథలు చెప్తా ఉన్నాడు. అంటే ఇది పాక్లో ఉన్నటువంటి ఆర్థికంగా వాళ్ళు కుంగిపోయి ఉన్నారు, అప్పుల బాధలో ఉన్నారు, పిండి దొరక్క ప్రజలు కొట్టుకునేటువంటి స్థితిలో ఉన్నారు పాక్ ప్రజలు. సో వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించటం కోసము, అంటే వాళ్ళ ప్రభుత్వ వైఫల్యం ఉంది కాబట్టి దాని నుంచి కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నాడు అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. ఏంటి సార్ మీ విశ్లేషణ దీనిపైన? పాకిస్తాను భారతదేశ వైఖరితోటి గత 70 ఏళ్లుగా వ్యతిరేక వైఖరితోటి పాకిస్తాను ఇప్పుడున్న స్థితికి దిగజారింది. చాలా చిన్న దేశాలు, పాకిస్తాన్ కన్నా చిన్న దేశాలు, ప్రపంచంలో చాలా దేశాలు డెవలప్ అయినాయి. కానీ పాకిస్తాన్ అలా కునారెళ్ళిపోవడానికి భారత వ్యతిరేకతతోటి అనేక తప్పులు చేయటమే ప్రధాన కారణం. దాంట్లో ముఖ్యంగా దాని క్యాపబిలిటీస్ని మించి రక్షణ వ్యవస్థ మీద ఖర్చు పెడతా ఉంది. ఇది మన తోటి పోల్చుకోదగ్గ విషయం కాదు. ఎందుకంటే మన జీడిపి $4 ట్రిలియన్, వాళ్ళ జీడిపి $0.6 ట్రిలియన్. మనలో 7వ వంతు జాతీయ ఆదాయం ఉంది, జాతీయ ఉత్పత్తి ఉంది. అట్లాగే మన దేశంలో 7వ వంతు వైశాల్యం, 7వ వంతు జనాభా. ఇట్లా 7వ వంతు ఉన్నటువంటి దేశం ఈ విధంగా మిలిటరీ మీద ఖర్చు చేస్తూ దాన్ని అమెరికా నుంచి అప్పులు తెచ్చుకొని ఆ అప్పుల కింద అనేక రకమైనటువంటి భారాలు మోస్తూ ఇవాళ ప్రజల్ని ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి పాలకులు దిగజార్చారు. ఇది మొదటి అంశం. రెండవది, పాకిస్తాన్లో ఎప్పుడూ కూడా భారతదేశ వ్యతిరేక వైఖరికి గట్టిగా ఉంటే, ఎవరైతే అగ్రెసివ్గా ఉంటారో వాళ్ళని భారత వ్యతిరేకతోటి బాగా పోట్లాడుతుందని చెప్పేసి వాళ్ళని గెలిపించడం, లేకపోతే వాళ్ళ వెనకాల ర్యాలీ కావటం ప్రజలు, ఆ విధమైనటువంటి ఒక మతతత్వ ఆవేశాన్ని, భారత వ్యతిరేక ఆవేశం, మతతత్వం దాంట్లో ఇమిడి ఉన్నటువంటి వైఖరిని ప్రదర్శిస్తూ ఎలక్షన్లో పోతా ఉన్నారు. ఇప్పుడు మునీర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్, నేను ఇంకోటి కూడా మీరు చెప్పింది కనుక ఇంకోటి కూడా ఏం చేస్తానంటే, వాళ్ళ ప్రభుత్వాన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి కూడా ఇటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నవాజ్ కానీ, లేకపోతే షరీఫ్ కానీ, లేకపోతే మునీర్ కానీ, వీళ్ళు ఎలక్షన్ల ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఎలక్షన్ ద్వారా గెలిచినటువంటి ఇమ్రాన్ ఖాన్ని కూలదోసి వీళ్ళు వచ్చారు. వీళ్ళు సొంతంగా రాలేదు, అమెరికా సపోర్ట్ తోటి వచ్చారు. ఇమ్రాన్ ఖాన్ అమెరికా వ్యతిరేక వైఖరి ప్రదర్శించిండు. భారతదేశాన్ని మెచ్చుకోవటం, భారతదేశం చూసి నేర్చుకోవాలనటం, తర్వాత వాళ్ళ రక్షణ మంత్రి మనల్ని ఇటువంటి గ్రేవ్ యార్డ్గా మార్చింది అమెరికా అనే స్టేట్మెంట్ ఇవ్వటం. ఇదంతా గమనించినటువంటి అమెరికా ఒక 30 మంది ఇమ్రాన్ ఖాన్ ఎంపీని కొనేసి ఇమ్రాన్ ఖాన్ గోలదేసి జైలు చేసి ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, కట్టపూలల ప్రభుత్వాన్ని నిలబెట్టుతుంది. దానికి ప్రతినిధులే ప్రధానమంత్రి, ప్రెసిడెంటు, తర్వాత దానికి నాయకుడే మున్నీర్. కాబట్టి ఒక బలహీనమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అమెరికా, ఏది షరీఫ్ నవాజ్ను కూడా, ప్రధానమంత్రి ప్రెసిడెంట్ కూడా బలహీనమైనటువంటి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి వాళ్ళు గారు. అటువంటి బలహీనంలో ఉన్నప్పుడే సైన్యాధ్యక్షుడు అధికారం చెలాయించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళిద్దరిని పప్పెట్ చేసి మున్నీర్తో చర్చలు జరిపి మున్నీర్ ద్వారానే పాకిస్తాన్ని గైడ్ చేస్తుండు ట్రంప్. ఈ స్థితిలో మున్నీర్ ఇటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి పాకిస్తాన్లో తన సుప్రీమసీని రుజువు చేసుకోవటం, తర్వాత మిగతా ఇద్దరిని కూడా డామినేట్ చేయటం, ప్రెసిడెంట్, ప్రధానమంత్రిని కూడా మున్నీర్ పర్మిషన్ లేదే వాళ్ళు మాట్లాడని స్థితికి వాళ్ళ పాకిస్తాన్ చేరుకుంది. కాబట్టి ఇది ఏదో ఇండివిజువల్గా చేస్తున్నట్టు కాదు, అకస్మాత్తుగా చేస్తున్నటువంటి కాదు. ఇంటర్నేషనల్, అంతర్జాతీయ పరిణామ క్రమంలో ఈ ట్రంప్ యొక్క మోటివేషన్ తోటి మున్నీర్ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. తర్వాత మరొక అంశం ఏంటంటే, మనకు చైనాకు ఘర్షణ ఉంటే మనల్ని సపోర్ట్ చేస్తుంది అమెరికా. ఎందుకంటే చైనా తనకు ఆర్థిక శత్రువు కాబట్టి మనకు సపోర్ట్ చేస్తుంది. మనకు పాకిస్తాన్కు వైరుధ్యం వస్తే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ పప్పెట్టు, మనం సావరిన్ కంట్రీలాగా బిహేవ్ చేస్తున్నాం. అప్పుడప్పుడు కొంత సరైన ప్రదర్శించినా మనం కొంత వ్యక్తిత్వం ప్రదర్శిస్తున్నాం. పాకిస్తాన్కి అది లేదు కాబట్టి వ్యక్తిత్వం లేని దేశాన్ని ఇష్టపడుతుంది, ఇంపీరియలిస్ట్ కంట్రీ. కాబట్టి పాకిస్తాన్ ఇష్టపడుతుంది, ఎప్పుడు 100% ఇష్టపడుతుంది. కాబట్టి మన సింధూరు దాడేప్పుడు పాకిస్తాన్ని సపోర్ట్ చేసింది. పాకిస్తాన్ మిగలదు అనుకున్నాకనే
ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ యుద్ధం విరమింపజేశాడు. భారతదేశం ఇయాల్టికి కూడా మధ్యవర్తి ఎవరు లేరని చెప్పినా అది అంతర్జాతీయ సమాజం నమ్మదు. ఖచ్చితంగా ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ తోటే, ట్రంప్ కనీసం 80 సార్లు అన్నాడు నా ఇన్వాల్వ్మెంట్ తోటే యుద్ధం ఆగిందని. ప్రతిపక్షాలు మోడీ నిలదీస్తున్నాయి కాబట్టి మోడీ ఒప్పుకోట్లే. ఏ దేశం ఇన్వాల్వ్మెంట్ లేదు, పాకిస్తాన్ కాలబేరానికి వచ్చినా విరమించినామని మోడీ అంటుండు. కానీ ట్రంప్ మాత్రం ఇప్పటికీ 80 సార్లు అన్నాడు నేనే యుద్ధం విరమింపజేసినని. కాబట్టి అదొక చర్చ, అది మనం చాలా మటు డిబేట్ చేసినాం. అది ఒక ప్రత్యేక చర్చ అవసరం. కానీ ఇప్పుడైతే మున్నీరు ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి విషయాలు ఏమిటంటే, ఒకటి అమెరికాను సంతోషపెట్టడం, రెండు ఇంటర్నల్గా పాకిస్తాన్లో పొలిటికల్ కన్సాలిడేట్ చేయటం, మూడోది అక్కడ వచ్చేటువంటి అనేక సమస్యల్ని ప్రజలు దృష్టి మలచడానికి భారత వ్యతిరేక వైఖరిని మరింత అగ్రెసివ్గా ప్రదర్శించడం, ఇటువంటి కారణాలతోటి మున్నీరు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. తర్వాత పాకిస్తాన్కు ఎప్పుడు కూడా ఒక తలబిరుస్తుంది, మాకు కూడా ఆటమిక్ పవర్ ఉంది అనేది. ఇప్పుడు ఐఈఏ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క అంచనా ప్రకారం మనకు 182 అణ్వాయుధాలు ఉంటే వాళ్ళకి 172 అణ్వాయుధాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ పవర్ ఉంది. కాబట్టి పాకిస్తాను మాకు కూడా ఉంది అని చెప్పేసి ఒక తలబిరుసు వైఖరితోటి ఇటువంటి చర్యలకు కూడా అప్పుడప్పుడు పాల్పడుతుంది. కాబట్టి ఏదేమైనా ఇవాళ ఇటువంటి రెచ్చగొట్టే విధానాల వలన గత 70 ఏళ్ళుగా పాకిస్తాన్ నష్టపోయింది, ఉగ్రవాద కార్యక్రమాల వల్ల నష్టపోయింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి సైన్యం పౌర ప్రభుత్వమే కాదు, పరోక్షంగా ప్రజలు ఉగ్రవాదుల గ్రూపుల ప్రెజర్ తోటి ప్రభుత్వాలు యాక్ట్ చేస్తుంటాయి. ఉగ్రవాద గ్రూపుల యొక్క సానుభూతి లేకుండా అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వాలు ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఉగ్రవాదుల గ్రూపుల యొక్క అప్రాయణ కూడా ఉంది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ 4-5 కారణాలతోటి మున్నీరు ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు. సార్, మీరు అన్నట్టుగా ఇమ్రాన్ ఖాన్ని జైలు పాలు చేయడము, ఇప్పుడు పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆర్మీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కొంత. సో అలాంటప్పుడు ఆర్మీ పోగొట్టుకున్నటువంటి గౌరవం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం కోసం పాత ఆయుధం, పాత అస్త్రం ఏదైతే ఉందో, భారత్తో శత్రుత్వం, భారత్తో విరోధం అనేటువంటిది మళ్ళీ తెరపైకి తెచ్చింది అనుకోవచ్చా పాకిస్తాన్? ఖచ్చితంగా. ఇంకా ఎలక్షన్స్ అప్పుడైతే ఇంకా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు లేకపోయినా అదే వైఖరి స్థిరంగా కొనసాగిస్తే పాకిస్తాన్ ప్రజలు సానుభూతిగా ఉంటారు అనేది. తర్వాత వాళ్ళ వ్యతిరేక ఇప్పుడు పరిపాలించే వాళ్ళ వ్యతిరేక వైఖరి కూడా సబ్సైడ్ అయ్యిద్దని. యుద్ధం పాకిస్తాన్ కష్టాల్లో ఉంది, భారతదేశం ఆక్రమించాలని చూస్తుంది, దానికి వ్యతిరేక పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పోరాట క్రమంలో ప్రజలు వ్యతిరేకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు అని ఈ సిగ్నల్స్ అన్ని పోవటానికే ఇవాళ మున్నీరు అటువంటి మాటలు మాట్లాడుతుండు. కాబట్టి సహజంగానే పహల్గాం ఉగ్రవాదం జరగకుంటే సింధూర్ ఘర్షణ ఉండేది కాదు. కాబట్టి ఉగ్రవాదం అనేటువంటిది పాకిస్తాన్ ప్రభుత్వం చేతుల్లో లేదు, అది మిలిటరీ సపోర్ట్ చేస్తుంది, ఉగ్రవాద సంస్థలు సస్టైన్ అవుతున్నాయి. ఆ ఉగ్రవాద సంస్థలే వాళ్ళకి ఇష్టం లేని, ఇప్పుడు ఉగ్రవాదులు తయారు చేసిందే అమెరికా పాకిస్తాన్ కలిసే కదా. వాళ్ళ ప్రజెంట్ రక్షణ మంత్రి ఓపెన్ గా చెప్తున్నాడు కదా. అసలు ప్రజెంట్ రక్షణ మంత్రిని అమెరికా చంపేస్తుందేమో అనుకుంటున్నాను, సిఐఏ చంపేస్తుందేమో అనుకుంటున్నాను నేను. గత 6 నెలలుగా పదే స్టేట్మెంట్ ఇచ్చాడు, మా పాకిస్తాన్ని ఉగ్రవాదులకు ఒక ఆట గ్రౌండ్ లెక్క వాడుకుంది అమెరికా అని చెప్పేసి చాలా మాటలు స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇంతవరకు ఎన్నడూ కూడా పాకిస్తాన్ రక్షణ మంత్రి, ప్రజెంట్ రక్షణ మంత్రి అమెరికా పర్యటనకు పోలేదు. మున్నీరునే రప్పించుకుంటున్నాడు ట్రంప్. కాబట్టి అటువంటి వ్యతిరేక వైఖరిని ఉన్నటువంటి వాళ్ళని కూడా ఖతం చేసే కార్యక్రమం ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ చేసినట్టుగా చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు కృత్రిమమైనటువంటి అగ్రెసివ్నెస్, నిజంగా అగ్రెసివ్నెస్ లేకపోయినా ఒక ఆర్టిఫిషియల్ అగ్రెసివ్నెస్ని ప్రజల్లో పెనెట్రేట్ చేస్తే ఒక మోటివేషన్, భారత వ్యతిరేక మోటివేషన్, ఒక టెర్రరైజ్ చేయటం ప్రజల ఫీలింగుల్ని, అట్లా చేస్తే ఇంకో ఆలోచన లేకుండా వాళ్ళకి ఇక మా బతుకులేంది, ఈ ధరలేంది, ఈ దేశం పరిస్థితి ఏంది, చదివేంది, ఇవేవి ఆలోచన లేకుండా భారత వ్యతిరేకంగా పోరాటమే, మాతృదేశం కోసం పోరాటమే మన కర్తవ్యం అనే విధంగా వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. దాంతో ఇవాళ పాకిస్తాన్ ఎకానమీ డోల్ డ్రమ్స్లో ఉంది. ఓకే
సార్ అయితే భారత్ కాల్పుల విరమణ కోసం అమెరికాను వేడుకుంది, కాళ్ళ వేళబడింది అని ఈ అసీం మునీర్ ఏదైతే చెప్తున్నాడో, బట్ వాషింగ్టన్లో అక్కడ ఫారా ఎఫ్ఏఆర్ఏ రికార్డుల ప్రకారం చూస్తే ఆ టైంలో పాక్ దౌత్యవేత్తలే వాళ్ళ చెప్పులు అరిగేలాగా దాని చుట్టూతో తిరిగారు. స్టేట్ డిపార్ట్మెంట్, అమెరికాలో ఉన్నటువంటి స్టేట్ డిపార్ట్మెంట్ చుట్టూ ఎన్నోసార్లు తిరిగారు, గంటల తరబడి పడిగాపులు కాశారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. బతిమాలిందేమో వాళ్ళు. మరి ఇప్పుడు భారత్ వేడుకుందని అబద్ధాలు చెప్పడం వెనక స్ట్రాటజీ ఏంటి? రెండు దేశాలు చెప్పేది అబద్ధమేనండి. మన వాళ్ళు అది పాకిస్తాన్ అడిగితేనే ఉపసంహరించుకున్నది నిజం కాదు. పాకిస్తాన్ ట్రంప్ ద్వారా ఒత్తిడి తెచ్చింది. ఒత్తిడి తెస్తేనే మనం వెనక్కు తగ్గాం. ఇది మొదటి అంశం. ఆ ఒత్తిడి బెదిరింపు ద్వారానే కావచ్చు, వాళ్ళు ఆటమిక్ పవర్ ఉపయోగించే అవకాశం ఉందనో మరొకటో, లేదా మేము మీరు యుద్ధం విరమించకపోతే మేము టారిఫ్లు పెంచుతామని, ఇటువంటి అనేక రకాలుగా ట్రంప్ ఒత్తిడి తెచ్చి విరమింపజేశారు. ఇది నిజం. భారత ప్రభుత్వం తరఫున చెప్పే ప్రకటనలో నమ్మదగినలేవు. తర్వాత పాకిస్తాన్ చెప్పే ఇంకా పచ్చి అబద్ధాలు. ఏది భారతదేశమే కాలబేరానికి వచ్చింది, భారతదేశం రిక్వెస్ట్ చేస్తేనే మేము ఉపసంహరించుకునేది పచ్చి అబద్ధాలు. పాకిస్తానే పోయి అమెరికా ప్రభుత్వాన్ని వేడుకుంది విరమింపజేయమని, ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి విరమింపజేశాడు తప్ప భారతదేశం బతిలాడుకుంది లేదా కాలబేరానికి వచ్చింది ఇవన్నీ ఇంకా అబ్సల్యూట్ రాంగ్. కాబట్టి ఎందుకంటే ఎప్పుడైతే 9 సైనిక స్థావరాలు మనం కూల్చేయగలిగినామో, ఆ అప్పర్ హ్యాండ్ అయితే ఇంకా కొంత ఎంకరేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది వాటి నుంచి తప్పించుకోవటానికి. తర్వాత పాకిస్తాన్ అవసరం కన్నా భారతదేశం యుద్ధాన్ని ఉపసంహరించుకోవటం అనేది అమెరికా అవసరం ఎక్కువ. ఎందుకంటే అమెరికా ఇవాళ ఏషియాలో ఒక గొప్ప వాళ్ళకు ఫ్రెండ్ ఎవరంటే పాకిస్తానే. అవసరమైతే చైనాకు వ్యతిరేకంగా ఉపయోగపడుతుంది, అవసరమైతే భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగపడుతుంది, అవసరమైతే ఇరాన్కి వ్యతిరేకంగా ఉపయోగపడుతుంది. ఇరాన్ యుద్ధం ఇంకొంచెం అగ్రెసివ్గా ముందుకు పోతే పాకిస్తాన్ని కూడా సావరంగా ఉంచుకునేవాడు. ఎందుకంటే బెలుచిస్తాను, ఇరాన్ రెండింటి మధ్య బోర్డర్ ఉంది. అంటే పాకిస్తాన్కి ఇరాన్కి మధ్య బోర్డర్ ఉంది. కాబట్టి పాకిస్తాన్ నుంచి కొట్టాలనుకున్నాడు. సౌదీ అరేబియా నుంచి మిగతా దేశాల సైనిక స్థావరాలు ఉన్నాయి, పాకిస్తాన్ నుంచి కూడా మొదలు పెట్టాలనుకున్నాడు, ఏది ఇరాన్ లొంగకపోతే. కాబట్టి పాకిస్తాను అటు రష్యన్ రిపబ్లిక్స్కి వ్యతిరేకంగా, కాబట్టి వీటన్నిటికీ పాకిస్తాన్ అమెరికా కావాలి. కాబట్టి భారతదేశం అప్పర్ హ్యాండ్ అయి ప్రభుత్వాన్ని చేతిలో తీసుకోవటమో, లేదా పాలన చేతిలో తీసుకోవటమో, లేదా కంప్లీట్ స్వాధీనం చేసుకోవటం, ఇటువంటి ఏది జరిగినా అమెరికాకు నష్టం జరుగుద్దని అమెరికా పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకు అమెరికా ఇన్వాల్వ్ అయి దీన్ని విరమింపజేసింది. ఇది వాస్తవం. అంటే ఇప్పుడు అసీం మునీర్ ఏం కలలు కంటున్నారు సార్? అంటే మామూలుగా చైనా ఇచ్చేటువంటి అప్పులతో ఈ హాంగోర్ జలాంతర్గాములు భారత్ను అడ్డుకుంటాయి అనేటువంటి ఏమన్నా కలలు కంటున్నాడు? ఎందుకంటే చైనావి మనం చూసాం గతంలో, పాక్ రక్షణ వ్యవస్థలు భారత్ ముందు ఎలా జుజుబీగా మారిపోయాయో, ఎంత ఫెయిల్ అయిపోయాయో కూడా మనం చూసాం, చైనా నుంచి కొనుక్కున్నవి అవన్నీ కూడా. అంటే మరి ఇప్పుడు కొత్తగా కొనేటువంటి ఆయుధాలు కూడా పాత వాటిలాగానే అవి కూడా షో పీసులు లాగే మిగిలిపోతాయంటారా? నిజంగా వాటికి అంత పవర్ ఉందా? ఇప్పుడు ఎవరిది సోఫిస్టికేషన్ ఉంటే వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నారండి. ఎందుకు ఇప్పుడు 5th జనరేషన్ ఆయుధాలు తయారు చేస్తున్నారు. అన్ని దేశాల దగ్గర కూడా 4th జనరేషన్ ఆయుధాలే ఉన్నాయి. 5th జనరేషన్ ఆయుధాలు తయారు చేసి 5th జనరేషన్ ఇంపోర్ట్ చేసుకుంటుంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం కొనుక్కున్నటువంటి F-16 ఫ్రాన్స్ ఇతర దేశాల నుంచి చేసుకునేవి కూడా కొన్ని 4th జనరేషన్ అని విమర్శలు వస్తున్నాయి. మళ్ళీ 5th జనరేషన్ కావాలని చెప్పేసి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ 5th జనరేషన్ నడుస్తుంది, 6th జనరేషన్ ఎంటర్ కాబోతుంది. కాబట్టి ఆ జనరేషన్ మారుతుంటే ఇవాళ సెల్ ఫోన్ల యొక్క ఎఫిషియన్సీలో ఏ విధంగా తేడా ఉందో 4G కన్నా 5G, అట్లే ఈ జనరేషన్స్ మారుతూ ఉంటే సోఫిస్టికేషన్ పెరిగితే అవి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు రెసిస్ట్ చేయగలుగుతారు వార్ని. కాబట్టి వాటిని సమకూర్చుకునేటువంటి క్రమంలో పాకిస్తాన్ కూడా ఉంది. ఇండియా ఉన్నట్టే పాకిస్తాన్ కూడా ఉంది. రెండు దేశాలు కూడా సమకూర్చుకుంటున్నాయి. తయారు చేసేటువంటి ఆయుధాలు కూడా అదే పద్ధతిలో తయారు చేసే దేశాలు కూడా చేస్తున్నాయి. దరిదాపు అమెరికాకి ఎప్పుడు ఇదే పని. అమెరికాలో ఆయుధాలు తయారు చేసే కంపెనీ 60,000 కంపెనీలు ఉన్నాయి అమెరికాలో. వాళ్ళకి ఈ లేటెస్ట్ టెక్నాలజీ కనుక్కోవటం, ఆయుధాలు తయారు చేయటం, యుద్ధాలు సృష్టించడం, అమ్మకం చేయటం, ఇదే పని. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కడ ఉంటే అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. మనం కూడా ఒకప్పుడు 70% డిఫెన్స్ ఎక్విప్మెంట్ రష్యా నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. పరిస్థితులు మారుతూ ఉంటే ఇవాళ రష్యా రోల్ దరిదాపు 30% తగ్గింది. ఫ్రాన్స్ 28% ఉంది. 3% ఉన్న అమెరికా షేర్ కూడా దరిదాపు 23% ఉంది మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఆయుధాలలో. అందుకని 5th జనరేషన్ కోసం వెతుకులాడుతున్నాం. వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు.